హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏపీలో ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేయాలి, అది ఒక సదరన్ పవర్ అనే యాప్ ద్వారా మనం పే చేయాలి. సదరన్ పవర్ ఏపీ వాళ్ళది యాప్. అది మనము యాప్ లాగిన్ అయిన తర్వాత అది మన ప్లే స్టోర్లో ఉంటుందండి. మీరు అక్కడ సెర్చ్ చేసి దొరుకుతుంది. సదరన్ పవర్ ఏపీ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ జస్ట్ మనం ఫాస్ట్ మూవ్ అయ్యాం యాప్లోకి. ఇక్కడ క్విక్ పే అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ క్విక్ పే ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి అక్కడ మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తానండి. మన ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన తర్వాత మనకి అక్కడ ప్రొసీడ్ కొట్టాలి. ఇక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇట్లా వస్తుందండి. ఇట్లా మన ఏదో వచ్చిన తర్వాత ఇక్కడ పే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇదే కన్ఫ్యూజన్ అయ్యేది. ఇక్కడ మన బిల్ డెస్క్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ తర్వాత మనకి ఛార్జెస్ ఉంటాయండి, రకరకాల కన్వీనియన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఈ ఏవైతే బిల్లింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి వెళ్తుంది. ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే 2.5 రూపీస్ వస్తుంది. డెబిట్ కార్డు ద్వారా 590 బిల్ అమౌంట్, క్రెడిట్ కార్డు ద్వారా అయితే 1%. రకరకాలు ఉంటాయి. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా నిల్ ఉంది, యూపీఐ ద్వారా నిల్ ఉంది. మనము ఇక్కడ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నా బిల్ వచ్చేసి 709 రూపీస్ ఉంది. ఇక్కడ యూపీఐ ద్వారా అదర్ పేమెంట్ ఆప్షన్ క్రెడిట్ కార్డు కానీ ఇక్కడ మనం డైరెక్ట్ యూపీఐ ద్వారా పే చేస్తాము. సింపుల్గా అయిపోతుంది. మనం యూపీఐలో మన అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి. క్రెడిట్ కార్డు ద్వారా వేస్తే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. యూపీఐ ద్వారా వెళ్దాం, క్లిక్ చేద్దాం. యూపీఐ ద్వారా క్లిక్ చేసినాక మనం ఏదైతే మన ఐడి ఉందో మన యూపీఐ ఐడి, ఆ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇక్కడ మనం మేక్ పేమెంట్ కొట్టాలి. ఇక్కడ డైరెక్ట్, లేకపోతే కింద ఇంకో ఆప్షన్ ఉందండి. ఇక్కడ మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం వేరే మొబైల్ ద్వారా ఈ స్కాన్ చేసినామండి, అప్పుడు పేమెంట్ కూడా అవుతుంది. ఇక్కడ మేక్ పేమెంట్ కొట్టాను నేను. ఇక్కడ అది డైరెక్ట్ నాకు ఫోన్పేకి నాకు రూటింగ్ అవుతుంది. ఇది డైరెక్ట్గా చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేస్తున్నాక డైరెక్ట్గా ఇక్కడ కూడా వచ్చింది, మెసేజ్ కూడా వచ్చింది. ఇక్కడ అన్లాక్ ఇస్తున్నాను ఇది ఫోన్పే అనేది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది పే నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రికమెండెడ్ వచ్చింది. ఇక్కడ రికమెండెడ్ డిఫాల్ట్ ఉంది. ఇక్కడ మనము ఇక్కడ పే క్లిక్ చేయాలి. తర్వాత మనము పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయింది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనం తిరిగి ఇక్కడ ఏపీఎస్ బిల్ యాప్ వెళ్తే బిల్ పేమెంట్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సక్సెస్ అయ్యింది. ఇది ఈ సర్వీస్ నెంబర్కి ఇంత అమౌంట్ సక్సెస్ అయింది. మనం సేవ్ కొట్టుకుంటాక ఇదే మన స్టోరేజ్ అయిపోతుంది మన మొబైల్లో. ఇదండి, చాలా సింపుల్ అండి. మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, క్యూలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అండి. ఇంకా పేమెంట్ డిఫరెంట్ ఫోన్పేలో మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, చాలా ఈజీగా త్వరగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.